హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్ని సీజన్లు ఒకెత్తైతే బిగ్ బాస్ సీజన్ 8 మరొక ఎత్తనే చెప్పాలి. ఇక అనేక రకాల టాస్కులతో అనేక రకాల మలుపులతో బిగ్ బాస్ అలరిస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పుడప్పుడు ట్విస్టులు ఇస్తూ బాంబు కూడా పేల్చుతున్నాడు. ఇందులో భాగంగానే ఈ వారం మరొక బాంబు పేల్చాడు బిగ్ బాస్. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. నిజంగానే డబుల్ ఎలిమినేషన్ ఉంటే గనక ఇద్దరు కంటెస్టెంట్స్ బలైపోతారనే చెప్పాలి. దీనంతటికీ కారణం ఏంటి అంటే కనుక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ కొనసాగుతున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ అడుగు పెడతారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మరో వారంలో. అయితే వీళ్ళల్లో ఇద్దరిని ఎలిమినేషన్ చెయ్యాలని, మిగిలిన వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొస్తే షో ఇంకా హైప్ అవుతుందని చెప్పి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలిసిందే. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కనుక జరిగితే మొత్తం 8 మంది నామినేషన్స్లోకి వచ్చారు. వాళ్ళల్లో లీస్ట్లో 3 అయితే కొనసాగుతున్నారు: యష్మి, పృథ్వీ, అభయ్. ఇక యష్మి విషయానికి వస్తే తన గేమ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది కాబట్టి గేమ్ పరంగా కూడా ఈ వారం 100% ఎఫెక్ట్ పెట్టింది కాబట్టి ఈమె సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక అయితే పృథ్వీని అలాగే అభయ్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారనే చెప్పాలి. మరి ఇక వీళ్ళిద్దరూ కూడా సేవ్ అవ్వడానికి ఛాన్సే ఉండదు, ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఎక్కువగా మైనస్సే కనిపిస్తున్నాయి. పృథ్వీ గేమ్ ఆడతాడు కానీ బూతులు మాట్లాడతాడు. అభయ్ చాలా చక్కగా ఉంటాడు కానీ గేమ్ అనేది ఆడరు. కాబట్టి వీళ్ళిద్దరిని డబుల్ ఎలిమినేషన్ ఉంటే పంపించొచ్చని టాక్ వినిపిస్తుంది. మరి వీళ్ళు కాకుండా డబుల్ ఎలిమినేషన్లో ఎవరు బలైపోతారనేది కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 8 కదా, ఎన్నో ట్విస్టులు ఎన్నో మలుపులతో ఉండబోతుంది కదా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.